ఇంకొక విషయం ఏంటంటే క్వాలిటీ, దట్ ఈస్ మార్ఫాలజికలీ నార్మల్ స్పర్మ్స్ ఉండాలి. మార్ఫాలజీ అంటే ఒక స్పర్మ్కి 3 parts ఉంటాయి, మీకు వీడియోస్ కూడా వస్తాయి. సో దానిలో హెడ్, మిడ్ పీస్ అండ్ టెయిల్. హెడ్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ కూడా గుడ్ క్వాలిటీ ఉండాలి. ఆ గుడ్ క్వాలిటీ డిఎన్ఏ రావాలంటే కొన్ని బై బర్త్, కొన్ని ట్రామాస్, వాళ్ళకి చైల్డ్హుడ్లో మమ్స్ వస్తే కూడా ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో ఇంకా ఒక విషయం వ్యారికోసిల్ వల్ల కూడా అది మనకి మోటిలిటీ తగ్గుతాయి. ఇంకొకటి స్మోకింగ్, టొబాకో ఇంటేక్, గుట్కా, ఖైనీల్, పాన్ పరాగ్ ఇదన్నీ అలవాటు ఉండే వాళ్ళు కూడా డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడు క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ తగ్గుతాయి. సో ఈ క్వాలిటీ తెలియాలంటే మనం ఖచ్చితంగా ఇక్సీ చేస్తాము. అప్పుడు హై మ్యాగ్నిఫికేషన్లో లేకపోతే ఇమ్సీ, దానికన్నా ఇంకో అడ్వాన్స్ టెక్నిక్ ఇంట్రా సైటోప్లాస్మిక్ నార్మల్ స్పర్మ్, మార్ఫాలజికలీ నార్మల్ స్పర్మ్ సెలెక్ట్ చేసే విధానం కూడా మనకి ఇక్సీ మెషిన్లో దానికి ఐపీస్కి మనం అటాచ్ చేసి చెక్ చేస్తాం హయ్యర్ మ్యాగ్నిఫికేషన్లో. సో ఈ అంత క్వాలిటీ బాగున్నప్పుడే, మెయిన్ మనకి మక్కడం ఆడకడం 2 క్వాలిటీ బాగున్నప్పుడే పిండంది క్వాలిటీ కూడా బాగుంటుంది. సో లేడీస్ మన దగ్గర వచ్చి, మేడం మా అంత బాగుంది మేడం, మీరు అంత బాగుందని చెప్పారు కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే దానిలో డిఎన్ఏ లెవెల్ వరకు మనకి బాగుండాలి. అది మన స్కానింగ్లో కనిపించదు. మనం మామూలుగా ఐపీస్లో మనం మైక్రోస్కోప్లో చూస్తాం కదా, కనిపించదు. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని దాదాపు అది 100% మనం డయాగ్నోస్ చేయలేము, కానీ కొంతవరకు డిఎన్ఏ ఎంత ఉంది మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ టెస్ట్ కూడా మన సెంటర్లో ఉంది, డిఎఫ్ఐ అని. సో ఇదన్నీ చేస్తే మనకు ఒక 60 to 70% మన ఒక స్పర్మ్స్ గురించి ఐడియా వస్తుంది. సో ఆల్ దీస్ మ్యాటర్స్, ఇట్ జస్ట్ నాట్ జస్ట్ ద కౌంట్, నాట్ జస్ట్ ద మోటిలిటీ, బట్ ద క్వాలిటీ ఆల్సో. సో హోప్ మన ఈ వీడియో మీ స్పర్మ్స్ గురించి బేసిక్ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా క్లియర్ చేసాము. థ్యాంక్ యూ.